పోయి ఉన్నారు. అందరం కలిసి చదువుదామా? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. అయ్యా, వారి విధులు, వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి ప్రార్థన, వారి అలవాట్లు, వారి నైజము, వారి ఆరాధన క్రమం, వారు ప్రభు కొరకు నివసించే రోషము, వారు స్పెషల్ అంతే. ఎక్కడెక్కడ చెదురున్నారట? 127 దేశాల్లో చెదురున్నారయ్యా. కానీ వాళ్ళు స్పెషల్. వాళ్ళ విధులు ఎలా ఉంటాయి? వాళ్ళు సపరేట్గా ఉంటారు. అందరినీ ఒక దగ్గరికి వేసి అందులో స్పెషల్ బ్యాచ్ ఎవరు అంటే ఏం చెప్తారండి? యూదులు అంటారు. ఎవరిస్తున్నారండి సాక్ష్యం? శత్రువు ఇస్తున్నాడు. కెన్ పీపుల్ టెల్ దట్ యు ఆర్ అ సపరేటెడ్ పర్సన్? నీ శత్రువు చెప్పగలరా? శత్రువు సాక్ష్యం ఇచ్చాడు. తెలుసా అండి ఏమైందో? ప్రత్యేకించబడి జీవిస్తే దేవుడు అట్లాంటి వారి కొరకు అహష్వేరోషు లాంటి రాజు యొక్క మనసును నీటి కాలువలో ఏం చేశాడు? మార్చిపడేశాడు. హాయిగా నిద్రపోయి మత్తుగా నిద్రపోవాల్సిన వ్యక్తికి రాత్రి నిద్రబట్టనియ్యలేదు. ఉరికమ్మం ఎక్కాల్సిన మొర్దెకై కొరకు, యూదుల కొరకు రాజుని రాత్రంతా నిద్రలేని వ్యక్తిగా రెస్ట్లెస్ చేసి పడేశాడు. పుస్తకాలు తెప్పిండి అన్నాడు. చదవడం ఆరంభించాడు. రాజు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? మొర్దెకై. బిగ్తాను వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు నీ ప్రాణాలు ఏం చేశాడు? కాపాడాడు. కనపరుచుకో అంటే చూడండి, ఏ వ్యక్తి అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళు స్పెషల్ అన్నాడో అదే హామాను మొర్దెకైని నడి వీధుల్లో ఏం చేశాడు? పొగుడుకుంటూ వెళ్ళాడు. ఆ యూదుల కొరకు శాసనాలు మారాయి. ఏ యూదులైతే ఉరికంబం ఎక్కాలో, ఏ యూదులైతే ఊచకోతగా కోయబడాలో, ఏ దినమైతే అందరికీ మారణ హోమం ప్రకటించబడాలో, ఏ రోజైతే బ్యాడ్ డే అని ప్రకటించబడిందో అదే రోజు 127 సంస్థానాల్లో సంబరాలు అంబరన్ అంటే కారణం ఏంటి? జ్యూస్ ఆర్ అ స్పెషల్ సపరేటెడ్ పీపుల్. నువ్వు ప్రత్యేకంగా జీవిస్తే నీ కొరకు ఏ దేశానికైనా వస్తాడు దేవుడు. ఏ దేశానికైనా వస్తాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏ కమ్యూనిటీకైనా వస్తాడు, ఏ ప్లేస్కైనా వస్తాడు, ఏ రాష్ట్రానికైనా వస్తాడు నీ కొరకు. ఆ యూదుల బ్రీడ్ ఏందో ఇంకోటి జ్ఞాపకం చేస్తా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాము అంటే ఆయన అన్నాడు, వాళ్ళు అన్నారు, మేము ఎంత ప్రత్యేకించబడినామంటే మేము ఆరాధించే సేవించే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అంతేకాదు, రక్షించకపోయినా తెలుసుకోండి, మేము కాంప్రమైజ్ అయ్యే బ్యాచ్ కాదు. ఒళ్ళు మండిపోయింది. 7 రెట్లు పెంచామన్నాడు. అప్పుడు ఇంకో మాట అన్నాడు, ఆయన మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే మా సపరేషన్ అనేది సీల్ అయి ఉంది, ఎవ్వడు దాన్ని ముట్టలేడు. ఈవెన్ ఇఫ్ గాడ్ డజంట్ సేవ్ అస్, ఇట్స్ ఫైన్, వీ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ సపరేటెడ్ లైఫ్. ఆ మాట వింటే పైన సింహాసనం మీద కూర్చున్న దేవుని మనసు ఏమైందండి? ముక్కలు ముక్కలు అయిపోయి ఇంత ప్రత్యేకంగా ఉంటారా నా బిడ్డలు? ఎవరో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. నేను వాగ్దానం ఇచ్చా కదా, ఏమని? వారితో నేను ఉంటా, వారితో సంచరిస్తా, వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలు, నా ప్రజలు. అంతవరకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాజు ఈరోజు ఏమన్నాడు తెలుసా? జీవము గల దేవుని సేవకులారా కాళ్ళ మీద పడ్డాడు. ఎందుకంటే వారితో ఎవరు సంచరిస్తున్నాడు? దేవుడు అగ్నిగుండం దిగొచ్చేసాడండి. నువ్వు ప్రత్యేకించబడి జీవిస్తే 127 రాజ్యాలకు దూసుకొస్తాడు దేవుడు. నువ్వు ఆయన కొరకు నిలబడితే అగ్నిగుండాల్లో దిగొస్తాడు. ఇంకొక వ్యక్తి దానియేలు, కాంప్రమైజ్ అవ్వ, నేను సపరేటెడ్ లైఫ్ అంటే సపరేటెడ్ లైఫే, ఏం చేస్తావు చేసుకోపో, తీసుకెళ్ళి సింహపు బోన్లో పడేస్తే అన్యుడు వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా? You think God is going to be silent, helplessly watching you when you stand for God and be separated life? ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తూ ఉంటే చేతగానోలాగా దేవుడు కూర్చుంటాడా నీ కొరకు?
కాల్తే కాలని తింటే తిననని విడిచిపెట్టే కర్కశుడా నీ దేవుడు నీ కొరకు నిలబడితే, నువ్వు ఆయన కొరకు నిలబడితే, కమ్ వాట్ మే ఐ విల్ స్టాండ్ ఎ సపరేటెడ్ లైఫ్, ఐ డోంట్ కేర్ హూ యు ఆర్. రాజీపడే ప్రసక్తి లేదని నిలబడితే అలాంటి వారి కొరకు దేవుడు ఎక్కడికైనా వస్తాడు. అది సింహపు బోన్లు కావచ్చు, అగ్ని గుండాలు కావచ్చు, చెరసాల ద్వారాలు చీల్చుకొని రావడం మాత్రమే కాదు, ఫర్ దెమ్ హూ లివ్ ఏ సపరేటెడ్ లైఫ్, ఏ దేశంకైనా వస్తాడు దేవుడు. ఆ ప్రత్యేకత నీలో శక్తిని విడుదల చేస్తుంది. ఎందుకు చెప్తాను తెలుసా అండి ఈ మాట? ఎందుకు చెప్తాను తెలుసా ఈ మాట? లోతు కొరకు, లోతు భార్య వాళ్ళ కుటుంబం బతకాలి, కాపాడబడాలని అబ్రహాము ప్రాణం కొట్టుకుంటుందండి. ప్రభు దగ్గర విజ్ఞాపన స్టార్ట్ చేశాడు. ప్రభు 50 మంది ఉంటే కాపాడుతావా అంటే ప్రభు అన్నాడు కాపాడుతా అన్నాడు. అబ్రహాంకి అర్థమైంది, మా బ్యాచ్కి 50 మంది కూడా కాపాడుకునే రక్షణ పొందే సీన్ అయితే లేదు మా లోతుకు అనుకొని దాని నంబర్ కొద్దిగా స్టార్ట్ చేసి ఏం చేశాడంటే బార్గెన్ స్టార్ట్ చేశాడు. మనం కూడా బార్గెన్ స్టార్ట్ చేస్తాం కదా, 45, నెక్స్ట్ 40, తర్వాత 30, 20. ప్రభు అన్నాడు సరే ఇంక నాకు అర్థమైంది లేని బాధ అంతా, ఇంకా ఫైనల్ డీల్ క్లోజ్ చేద్దాము. 10 మంది ఉన్నా సరే, ఈవెన్ 10 ఉన్నా సరే ముట్టను నేను. అబ్రహాం అనుకున్నాడు మా లోతు కనీసం 10 మందినైనా మార్చుంటాడు, నా ట్రైనింగ్ ఎంతకైనా అనుకున్నాడు. పాపం బ్రదర్ విషాద కాదు ఏంటంటే పట్టుమంటే 10 మంది కూడా మారు మనసు పొందలే. అది ఆయన రేంజ్. మీరు అనొచ్చు ఎందుకు మారు మనసు పొందారండి చెప్పంటారా? బతుకులో ప్రత్యేకతే లేదు, ఎప్పుడు ప్రత్యేకత లేనివాడు అందరితో వాళ్ళతోనే కలిసి కూర్చున్నాడు, వాళ్ళతోనే కలిసి వెళ్ళాడు, అన్ని వాళ్ళతోనే, వాళ్ళు ఫీల్ అవుతారండి అందుకొరకు అన్ని వాళ్ళతో కలిసి చేస్తున్నా అని చెప్పే బ్యాచ్ ఒకరోజు అకస్మాత్తుగా ఏం చెప్తున్నట్ట, దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది, తస్మాత్ జాగ్రత్త, దేవుడు ఉగ్రత కబలించబోతున్నాడని పాపం చెప్తే పక్కింటోళ్ళు పక్కన పడండి, సొంత ఇంటోళ్ళు కూడా ఏం చేశారో చూద్దాం రండి. ఆదికాండం 19. అందుకొరకే ఎప్పుడు సపరేటెడ్ లైఫ్ లేకుండా ఆకస్మికంగా ఒకరోజు వచ్చి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుమును నిత్య జీవం అని చెప్తే ఎట్లుంటుంది తెలుసా? రండి చదువుదాం. ఆదికాండం 19 అందరము కలిసి. ఆదికాండం 19:14 వచ్చిన లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడినైన తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు అని వల్లే ఉండెను. సీరియస్గా సువార్త చెప్పాడంటండి పాపం ఆ రోజు లేక మనం ప్రత్యేకించబడిన జీవితం జీవించాలి కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకించబడి మనందరం కలిసి ఏం చేద్దాం, బయటకు వెళ్ళిపోదాం, దేవుని ఉగ్రత రాబోతుంది, సొదొమ గొమొర్రా పట్టణాలారా, నా బిడ్డలారా, నా కొడుకులారా, నా అల్లుళ్ళారా అని చెప్తే అపార్థం చేసుకోవద్దు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఎగతాళి నవ్వారంటే ఏమని, ఓ మామ నిన్నటి రాత్రి దాకా మాతోనే కూర్చొని సడన్గా పొద్దున్న లేచి ఏం చెప్తున్నావు? సుప్రభాతమా? సువార్త అన్న. ఇప్పుడు రాత్రంతేమో గుమ్మని వినిపిస్తాయి పాటలు కదండి. పొద్దున్న లేచినట్టే అంతా నా మేలు నిన్నే ప్రేమ పరిశుద్ధ రాత్రి అంతా పాపత్వం. పక్కింటోళ్ళు ఏమనుకుంటారండి? వావ్ ఇంత పరిశుద్ధులు అంటారా? ఏమంటారండి? ఇట్లనే ఎగతాలు నవ్వుతారు. కలిసి వాళ్ళతో ఉంటివి, వాళ్ళతోనే తాగుతీవి, వాళ్ళతోనే తింటివి, వాళ్ళతోనే ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. సడన్గా వచ్చి నాకు దేవుని ఆత్మ పూనుకున్నాడు, నాకు మీరందరూ కూడా అంత్యదినంలో సువార్త పడించాలని దేవునికి భారం ఇచ్చాడు, దేవుని ఉగ్రత రాబోతు. చూడండి ఎంత సీరియస్ మాట. ఆయన వల్ల ఏమైందండి? కామెడీ అయిపోయింది. అర్థమవుతుందా? నీకు ప్రత్యేకత లేకపోతే నువ్వు చెప్పే సీరియస్ సువార్త కూడా ఏమవుతుందండి? కామెడీ అవుతుంది. ఏ ఆప్తి అంటారు చూడండి సడన్గా. ఉగ్రత రాబోతుందంట, ఈరోజే ఆఖరి దినము, టుడే ఈజ్ ద లాస్ట్ సన్ రైజ్ అంటే ఆర్ యూ ఓకే? బాగానే ఉన్నావా తాత బాగానే ఉన్నావా? ఓ మామ మంచిగానే ఉన్నావా నువ్వు అంటే, నిజంగా రా అల్లుడు రారా ఈరోజు నా దూత చెప్పాడంటే, ఆగు నువ్వు, ఆ దూత కూడా రమ్మని బయటకు రమ్మని చెప్పి ఏదో ఆలోచిస్తున్నా ఆ దూత గురించి కూడా. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. When you do not have a separated life, let me tell you this, your words will be treated as mockery, fun. ఎగతాళి అవుతుందండి. ఎందుకు ఎగతాళి కాదు?
ముందు రోజు దాకా నీకంటూ ఏమి ప్రత్యేకత లేదు. సడన్గా వచ్చేసి ఆ రోజు అంటూ నేను ప్రత్యేకంగా దేవుని కొరకు క్రిస్మస్ అంటే ఈరోజు ప్రభు సువార్త ప్రకటిస్తా క్యారల్స్ అండి అంటే క్యారల్స్ ఏమవుతాయి? ఎగతాలి కాదా? కాదంటారండి. మన ఒక చిన్న కూడిక దగ్గరికి వెళ్తే అక్కడ సేవకునికి పరిస్థితి చెప్తా ఉన్నాడు. వాళ్ళకంట సువార్త స్వచ్ఛంగా చెప్పొద్దట. ఎందుకంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళతో వాళ్ళు వచ్చున్నారట, అదేంటి క్రిస్మస్ అంటే చిందులు విందులు డ్యాన్సులు మంచిగా అంతా ఫుల్ ఉండాలా, ఇదేంటి ఇట్లా సీరియస్గా సువార్త అదేదో ఏం చెప్తున్నా అక్కడ అన్నారంట. వాట్ ఈస్ ద సపరేటెడ్ లైఫ్ దట్ యు ఆర్ లివింగ్? ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రత్యేకించబడిన జీవితము యూదుల బట్టి ఏమైందంటండి, 127 సంస్థానాలు ఏమయ్యాయి? షేక్ అయిపోయాయి. అసలు క్రిస్టియన్స్ అని ఎవరిని అంటారో తెలుసా? అపోస్తల కార్యంలో అంత్యోక్య ప్రాంతంలో 11వ అధ్యాయం 26వ వచనంలో వాళ్ళందరూ యేసుప్రభుని వెంబడించి యేసుప్రభు లాగా ఉన్నారంట. యేసుప్రభు ప్రేమ, యేసుప్రభు ప్రత్యక్షత, యేసుప్రభు సహనము, యేసుప్రభు క్షమాగుణము, యేసుప్రభు లాంటి వారిలోని ఆ ప్రేమతత్వం అంతా చూసేసరికి అందరు అన్నారంట, దే ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్, దేర్ ఫోర్ దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్ అన్నారంట. ఫస్ట్ పేరు ఎట్లొచ్చిందండి? మొదట అంత్యోకుల శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ముగించే ముందు మాట్లాడుతున్నా, నీ కాలనీలో పట్టుమంటే 10 మంది నీ ద్వారా ఇంపాక్ట్ అయ్యారా? పట్టుమంటే 10 మంది. సరే బ్రదర్, చాలా పెద్ద నెంబర్ చెప్పారు, మీరు తప్పు అన్నారు అనుకోండి, ఓకే, ఐ విల్ టేక్ బ్యాక్. లోతు కనీసం తన కుటుంబాన్ని మారుమనసు పొందిందా? కుటుంబం కూడా ప్రభావితం కాలే. అదే దానిలో నిలబడితే, మీరు ఆలోచించండి, నిలబడితే మరుసటి రోజు రాజు వచ్చి ఏం శాసనం పాస్ చేశాడు చెప్పండి మీరే? దానియేలు దేవుడు తప్ప, దానియేలు సేవించిన దేవుడు తప్ప ఏ దేవుడు నిజమైన దేవుడు కాదు. రాత్రికి దేశం మారిపోయింది. ఎవడి వల్ల? ఒక్క ప్రత్యేకించబడిన వ్యక్తి ద్వారా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రత్యేకించబడ్డారు. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. అగ్నిగుండంలో కూడా దిగొచ్చారు. వేసింది ముగ్గురిని, కనిపించింది 4. వాళ్ళ వల్ల దేశం ఏమైంది? మారిపోయింది. వన్ టెస్టిమనీ, వన్ సపరేటెడ్ లైఫ్ షేక్స్ ద వరల్డ్. ఎందుకంటే ఆయన దిగొస్తే ఏమవుతుందండి? ఎట్లాంటి కరుగట్టిన మొండోడైనా ఏం కావాలా? మారాల్సిందే.